పాస్టర్ పగడాల ప్రవీణ్ మద్యం మత్తులో ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఇది పోలీసులు తేల్చింది. పోలీసులు ఈ అంశం మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఫైనల్గా వాళ్ళ ఫైండింగ్స్ అన్నీ కూడా వెల్లడించారు. దాని ప్రకారం పగడాల ప్రవీణ్ మృతికి ప్రధాన కారణం ఆయన మద్యం మత్తులో ఉండటం. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్లో మనకి ఆయన 3 సార్లు ఆగి మద్యాన్ని కొనుగోలు చేశాడు అనే విషయం తెలిసింది. హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు ఒకసారి, మధ్యలో ఒకసారి, తర్వాత చివరిలో ఏలూరు దగ్గర ఒకసారి, ఈ విధంగా 3 సార్లు ఆయన లిక్కర్ కొనుగోలు చేశాడు. అయితే కొంతమందికి అనుమానం ఏంటంటే, లిక్కర్ కొనుక్కున్నాడు సరే, తాగాడని గ్యారంటీ ఏమిటి? ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైండింగ్స్లో ఆయన బాడీలో మద్యం ఉన్నది అనే విషయాన్ని కనుగొన్నారు. సో కన్ఫర్మ్ అయింది అతను కొనుక్కున్న మద్యాన్ని కన్జ్యూమ్ చేశాడు అని. సో అంత మద్యాన్ని కన్జ్యూమ్ చేసి బుల్లెట్ డ్రైవ్ చేస్తే న్యాచురల్గా అది సేఫ్ కాదు. అతను తాగిన మత్తులో డ్రైవ్ చేయటం వల్ల 3 చోట్ల ప్రమాదాల్లో ఇరుక్కున్నాడు. ముఖ్యంగా జగ్గయ్యపేట దగ్గర అయితే సీరియస్ ప్రమాదం కావాల్సి ఉంది. 3 చోట్ల ప్రమాదం జరిగిన విషయాలు కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్లస్ దానికి విట్నెసెస్ కూడా ఉన్నారు చాలా చోట్ల. విజయవాడ దగ్గర రామవరపాడు దగ్గర ఉంది, జగ్గయ్యపేట దగ్గర ఒక చోట పడ్డాడు. ఇవన్నీ కూడా సీసీటీవీలో నిక్షిప్తమైనవి. అక్కడ తప్పించుకున్నాడు అదృష్టవశాత్తు. కానీ చివరికి కొవ్వూరికి ముందు అక్కడ మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఒకటి మద్యం మత్తులో ఉండి డ్రైవ్ చేయడం వల్ల చనిపోయాడు. రెండవది ఏదైనా వెహికల్ ఆయనకు గుద్దిందా లేదా అనేది ఒక అనుమానం ఉండింది. ఎందుకంటే వెనకొచ్చేటువంటి వెహికల్ ఏదైనా కూడా టచ్ చేసినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అది ఉద్దేశపూర్వకంగా చేశారా, యాక్సిడెంట్లుగా జరిగిందా అని తర్వాత విషయం. అయితే ఇప్పుడు పోలీసులు కనుగొన్నది ఏమిటంటే, ఏ వెహికల్ కూడా పగడాల ప్రవీణ్ బుల్లెట్ బైక్ని టచ్ చేయలేదు. ఎందుకంటే పక్కనే వస్తున్న కార్లకి పగడాల ప్రవీణ్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ బుల్లెట్కి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఒకటి, ఆ విషయాన్ని అంతకుముందే కనుగొన్నారు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా. ఇప్పుడు ఫోరెన్సిక్ అనాలిసిస్ కూడా జరిగింది. ఎందుకంటే ఆ బుల్లెట్కి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి, ఒక వెహికల్ వచ్చి గుద్దితే ఎక్కడ తగులుతాయి, ఇవన్నీ వాళ్ళు పరిశీలిస్తారు. దాన్ని బట్టి ఇప్పుడు తెలిసింది ఏమిటంటే, ఏ వెహికల్ కూడా వచ్చి గుద్దలేదు, ఆయనే స్కిడ్ అయి పడిపోయాడు. ఆ టైంలో పగడాల ప్రవీణ్ 70 కిలోమీటర్ స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నట్ట. మద్యం మత్తులో ఉన్నాడు, చీకటిగా ఉంది, హెడ్లైట్ పగిలిపోయి ఉంది, ఒక బ్లింకర్ వేసుకున్నాడు రైట్ సైడ్ ఏమో, దాంట్లో డ్రైవ్ చేస్తున్నాడు. 70 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ టైంలో న్యాచురల్లీ యాక్సిడెంట్ జరగడంలో ఆశ్చర్యం లేదు. దానికి తోడు ఇతను ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వైపున డ్రైవ్ చేస్తున్నాడు కదా, అక్కడ ఆ పక్కన క్రష్డ్ స్టోన్స్ ఉన్నాయట, అంటే చిన్న చిన్న గులకరాళ్ళు లాంటివి. వాటి మీద స్కిడ్ అవ్వడానికి పూర్తిగా అవకాశం ఉంది. స్కిడ్ అయ్యి ఆ బుల్లెట్ పైకి గాల్లోకి ఎగిరింది, ఈయన కింద పడ్డాడు, ఈయన మీద బుల్లెట్ పడింది అనేది ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనాలిసిస్లో తేల్చారు. సో ఫైనల్గా పోలీసులు చెప్పేది ఏమిటంటే, మద్యం మత్తులో డ్రైవ్ చేయటం వల్ల పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణించాడు, ఈ ప్రమాదం జరిగింది. ఇది ప్రమాదం కాదు, దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది, ఈయన ఎవరో హత్య చేశారు, ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడారు. కొన్ని రోజుల పాటు అయితే సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది. దీనికి తోడు ఇందులో కమ్యూనల్ యాంగిల్, పొలిటికల్ యాంగిల్ ఇవన్నీ వచ్చి చేరినాయి. ఆ తర్వాత బాధ్యతారాహిత్యంగా చాలామంది మాట్లాడడం కూడా తెలుసు మనకి. అయితే పోలీసులు చాలా జాగ్రత్తగా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించటం, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా ఆగారు. అందుకనే యాక్చువల్గా సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్ చాలా వరకు అయిపోయింది గతంలోనే. కానీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వస్తే కరెక్ట్గా తెలుస్తుంది అంతా, దెబ్బలు ఎక్కడెక్కడ తగిలినాయి, ఏమైంది, బుల్లెట్కి ఎక్కడన్నా దెబ్బలు తగిలినాయా, దెబ్బలు తగిలితే అవి యాక్సిడెంటా, వేరే కారు వచ్చి కొట్టిందా, ఇట్లాంటివన్నీ తెలియాలి. వాటి కోసమే ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఆ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు వచ్చినాయి. వాటిని బట్టి స్పష్టంగా అర్థమైంది. తర్వాత బుల్లెట్ ఎంత స్పీడ్లో వెళుతుంది కూడా వాళ్ళు కనిపెడతారు. 4th గేర్లో ఉందట, ఫర్ ఎగ్జాంపుల్ బండి 4th గేర్లో ఉందంటే న్యాచురల్లీ అతను ఫుల్ డ్రైవ్ మోడ్లో ఉన్నాడు అప్పుడు. తర్వాత 70 కిలోమీటర్ స్పీడ్లో ఉంది అని కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో తేల్చారు. మద్యం మత్తులో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు డ్రైవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అక్కడే ప్రమాదం జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత
ఆయన ఒక చోట కాదు 3 చోట్ల ఆగి మరీ మద్యం సేవించాడు. ఆ తర్వాత ఎండాకాలం విపరీతమైన డీహైడ్రేషన్ ఉంటుంది. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి, చీకటి. సాయంత్రం అయిన తర్వాత ఇంకా కష్టంగా ఉంటుంది డ్రైవింగ్ మామూలుగానే. మద్యం మత్తులో ఉండి డీహైడ్రేట్ అయిపోయి రోజంతా డ్రైవ్ చేసి హెడ్లైట్ లేకుండా ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రమాదం జరగడంలో ఆశ్చర్యం లేదు. ఇన్ని ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేసినాయి పగడాల ప్రవీణ్ మృతికి. దీన్ని పూర్తిగా ఫ్రీక్ యాక్సిడెంట్ అని కూడా అనలేము. ఫ్రీక్ యాక్సిడెంట్ అంటే అనుకోకుండా చాలాసార్లు యాక్సిడెంట్లు జరుగుతాయి. వెనక నుంచి ఎవరో వచ్చి గుద్దుతారు మన బాధ్యత లేకుండా, లేకపోతే ఇంకొకటి జరగచ్చు, పాట్ హోల్ ఉండొచ్చు పెద్దది, అనుకోకుండా బండి అందులో పడి యాక్సిడెంట్ జరగవచ్చు. కానీ ఇక్కడ పాస్టర్ పగడాల ప్రవీణ్ విషయంలో ఇది ఫ్రీక్ యాక్సిడెంట్ అని కూడా అనలేము. ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి చాలా ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. అందులో పాస్టర్ పగడాల స్వయంకృతాపరాధం కూడా చాలా ఉంది. దాన్ని ఎవరు డినై చేయలేరు. అయితే ఇక ఈ కాన్స్పిరసీ థియరీలు చాలామంది ఇందులో ఏదో పెద్ద కుట్ర ఉన్నది, ఎవరో హత్య చేశారు అని మాట్లాడారు, ఎటువంటి ఆధారాలు లేకుండా. ఏదో అంతర్జాతీయ కుట్ర జరిగినట్టు, ఏ అధికార తెలుగుదేశం పార్టీయో మరొకళ్ళో బీజేపీయో ఇంకెవరో ఉన్నారు వెనక అని ఒక కమ్యూనల్ యాంగిల్ కూడా ఉంది. కాబట్టి ఇందులో చాలామంది ఇష్టారాజ్యంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ మైనారిటీ అఫైర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్ బెన్నీ లింగం అనే అతను ఇష్టారాజ్యంగా మాట్లాడాడు, రెచ్చగొట్టే విధంగా చూసాం. అదేవిధంగా మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా ఇది హత్య 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 అని మాట్లాడాడు. హర్షకుమార్ ఇది హత్య అంటున్నాడు కాబట్టి హత్య అయి ఉంటుందని చెప్పి ప్రజాశాంతి పార్టీ నాయకుడు కేఎఫ్ పాల్ కూడా మాట్లాడాడు. ఈ విధంగా చాలామంది రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. అయినా పోలీసులు ఎక్కడా రెచ్చిపోవాలా, అందుకు వాళ్ళని అభినందించాలి. చాలా ఓపికగా, చాలా కమిటెడ్గా, డెడికేటెడ్గా, సైంటిఫిక్గా ఈ మొత్తం దర్యాప్తం చేశారు. తొందరపాటు తనం ప్రదర్శించాలా. ఇక్కడ ఎవరెంత రెచ్చగొట్టినా రెచ్చిపోవాలా. చాలా సంయమనంతో వ్యవహరించారు. ఎందుకు, మొత్తం వాస్తవాల్ని బయట పెట్టే వరకు మనం ఎక్కువ మాట్లాడకూడదు అని. మధ్యలో కూడా ప్రెస్ మీట్లు పెట్టారు, కొన్ని విషయాలను వెల్లడించారు. కానీ ఫైనల్ వెర్డిక్ట్ ఏమి ఇవ్వాల. ఇప్పట్లాగా ఇవాల్టి రోజున మాత్రమే ఇదిగో మధ్యమత్తులో ఉండటం వల్లనే పాస్టర్ పగడాల ప్రవీణ్ ఈ ప్రమాదం చేశాడు, ఆయనకి ప్రమాదం జరిగింది. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ అంటారు ఇంగ్లీష్లో. తాగి నడపటం బండి, బేసికల్లీ అది కారణం. అయితే ఆ విషయాన్ని ముందు చెప్పాలా వాళ్ళు. ఆ విషయం పట్ల కొంత అవగాహన ఉన్నప్పటికీ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా రానివ్వండి, వచ్చిన తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా ఊరుకున్నారు. ఇప్పుడు అన్ని రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి ఖరాఖండిగా చెప్పగలుగుతున్నారు. చాలామంది చాలా మాట్లాడితే పోలీసులు ఒక మంచి పని చేశారు. అదేంటి, ఒకవేళ మీకు ఎవరి మీద అన్న అనుమానం ఉంటే, లేక ఇది హత్య అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి అని జాన్ బెన్నీ లింగంని అడిగారు. పిలిపించారు పోలీస్ స్టేషన్కి. వచ్చాడు, నా దగ్గర ఏమి ఆధారాలు లేవు, నేను ఊరికి ఆరోపణ చేశాను అని చెప్పాడు. ఇక హర్షకుమార్కి నోటీసులు ఇచ్చారు, 3 సార్లు ఏమో ఇచ్చారు. ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు, తన దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వలేదు. వీళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరికి ఏమీ తెలియదు కదా ఎట్లాగూ. పోలీసులు ఏం చెప్పారంటే ఇవాళ ప్రెస్ మీట్లో 11 మంది మీద కేసులు పెట్టారట, ఇష్టారాజ్యంగా కథలు వెళ్ళినందుకు, కుట్ర తీరని తీసుకొచ్చినందుకు, వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలని చూపలేనందుకు. అదొక మంచి పని. ఇష్టారాజ్యంగా బాధ్యతారాహిత్యంగా ఇటువంటి విషయాల్లో మాట్లాడితే ఊరుకోకూడదు. ఎందుకంటే ఇందులో కమ్యూనల్ యాంగిల్ ఉంది, ఇందులో పొలిటికల్ యాంగిల్ ఉంది. ప్రవీణ్ పగడాల మృతి ఖచ్చితంగా దురదృష్టకరం. అతను చాలా చిన్న వయసులోనే చనిపోయాడు, 45 ఏళ్ళు అని చెప్తున్నారు. ఆయన కుటుంబీకులైతే వాళ్ళు న్యాయబద్ధంగా వ్యవహరించారు. ఆయన భార్య జెసికా, ఆయన సోదరుడు కూడా ఇద్దరు వీడియోలు చేశారు. మాకు ఎవరి మీద అనుమానం లేదు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, వాళ్ళ దర్యాప్తు మీద మాకు నమ్మకం ఉన్నది అని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి దురాలోచనలు లేవు. వాళ్ళు ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు ఈ విషయంలో. మధ్యలో ఉన్న వాళ్ళే కావాలని దొంగ వేషాలు వేసింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని, పోలీసుల్ని ఖచ్చితంగా అభినందించాలి. కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అభినందించాలంటే ఇది చాలా కమ్యూనల్లీ సెన్సిటివ్ ఇష్యూ. అటు ఇటు అయితే గొడవలు అవుతాయి. పొలిటికల్గా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నేరుగా కాకపోయినా పరోక్షంగా వైఎస్ఆర్సీపీ కొంతమందిని రెచ్చగొట్టి ఈ పని చేయించింది అనేది వాస్తవం. స్వయంగా వాళ్ళ మరి వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే జాన్ బెన్నీ లింగమే ప్రెస్ ముందు ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. మళ్ళీ మాట్లాడినప్పుడు
వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడుతున్నాను అని చెప్పలే ఎక్కడా అతను. అంటే ఉద్దేశపూర్వకంగా ఆ విషయాన్ని దాచిపెట్టి మాట్లాడాడు. ఆ విధంగా గొడవలు అవ్వడానికి అవకాశం ఉందని గమనించి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, ఆచితూచి, సెన్సిటివ్గా వ్యవహరించారు. ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా మీరు లోతుగా దర్యాప్తు చేయండి అని చెప్పారు పోలీసులకి. ప్రభుత్వం తరఫున పూర్తిగా హామీ ఇచ్చారు కుటుంబానికి. దీని లోతులన్నీ తీసి కరెక్ట్గా ఏం జరిగింది అనే విషయాలని బయటికి తీస్తామని. మరోవైపున పోలీసులు కూడా అనవసరంగా ఇష్టారాజ్యంగా స్టేట్మెంట్లు ఏమి ఇవ్వకుండా, ఎవరు ఎన్ని మాట్లాడినా రెచ్చిపోకుండా చాలా సంయమనంతో వ్యవహరించి దర్యాప్తుని పూర్తి శాస్త్రీయంగా చేసి ఇన్నాళ్ళు ఓపిక బట్టి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాల్ని వెల్లడించారు. ఇటువంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఎట్లా వ్యవహరించాలి అనే దానికి పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసు ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది.